పేరు జ్ఞాపకం ఉండిపోవాలి. ఎటువంటి కొడుకుని కన్నావమ్మా? భవత్సూనుండు, నీ కొడుకు శూరుండా అతడు, మహాశూరుడమ్మా. సామాన్యమైన వాడా? 3 లోకాల్ని గడగడలాడించాడు. శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహావతారం ఎత్తి దొంగ దెబ్బ తీసి చంపాడమ్మా అన్నాడు. ఆయనేం అలా చంపలేదు, కానీ అలా అంటాడు. దొంగ దెబ్బ తీసి చంపేశాడమ్మా నా తమ్ముణ్ణి, లేకపోతే ఆయన్ని చంపడం సామాన్యమైన విషయమా? అంత గొప్పవాడు. అటువంటి వాడు వెళ్ళిపోతే ఏడవచ్చా? ఏడవకూడదు. మహాశూరుండా అతడు తద్వియోగమునకు దుఃఖింప నీకేటికి. అటువంటి వాడు వెళ్ళిపోతే ఏడవడం ఏమిటమ్మా? పనికి మాలినవాడిగా పుట్టి ఏ పేరు ప్రతిష్ట ఎవరికీ తెలియకుండా పక్కింటి వాడికి వెనకింటి వాడికి కూడా తెలియనంత అనామకమైన జీవితాన్ని గడిపి వెళ్ళిపోతే అనుకోవాలి. కానీ ఎంత కీర్తి సంపాదించాడమ్మా! హిరణ్యకశిపుడి దృష్టిలో కీర్తి సంపాదించాడు, లోకం దృష్టిలో అపకీర్తి సంపాదించాడు. కాబట్టి నిరాహార నివిష్ట పంధుల